ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లోని భాగంగా ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 9.2 వస్తుంది. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 9.2లోని అన్ని ప్రాబ్లమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియో అయిపోయిన తర్వాత వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 9.2 యొక్క గ్రాండ్ టెస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి, అది రాయండి. అది మీరు రాసినట్లయితే మీకు రాబోయే ఫార్మేటివ్ 3కి అండ్ సమ్మేటివ్ 2కి జరగబోయే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి ఎంతో యూజ్ అవుతుందన్నమాట. దాని యొక్క ర్యాంక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, నెక్స్ట్ రోజు ఇస్తాను. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ మోనోమియల్స్. ఇక్కడ మోనోమియల్స్ ఇచ్చాడు, వాటి యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే మోనోమియల్ని ఇంటూ మోనోమియల్ చేసాం అనుకోండి, అక్కడ మనం ఎలా చేయాలంటే న్యూమరల్ కోఫిషియన్స్ని ముందు మల్టిప్లై చేయాలి, తర్వాత వేరియబుల్ కోఫిషియన్స్ని మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, తర్వాత వేరియబుల్స్ని మల్టిప్లై చేసి ఒక ఆర్డర్లో రాయాలి. లెట్ us do. The product 4 into 7p, 4 7s are 28p అయిపోయింది. సో అంటే ముందు నెంబర్స్ మల్టిప్లై చేసాను, 4 7s are 28, p రాశాను అంతే. ఇక్కడ కూడా ద ప్రోడక్ట్ -4p into 7p ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ రాయాలి. 4 7s are 28, p ఇంటూ p స్క్వేర్ అంటే 2 pలు ఉన్నాయి కనుక p స్క్వేర్ రాయాలి, 2p రాయకూడదు. సో p ఇంటూ p స్క్వేర్, p ప్లస్ p 2p. సో మనం ఎడిషన్ చేస్తే 2p అవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తే p ఇంటూ p స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ 2 స్క్వేర్ అలాగో, సో p ఇంటూ p స్క్వేర్ అలాగా. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్, ద ప్రోడక్ట్ -4p into 7p cube plus into minus 4 7s are 28, p into p square into q. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్లస్ మైనస్లో ఉన్నాయో చూసుకోవాలి. ఉంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రాయాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాయాలి, ప్లస్ ఇంటూ మైనస్ రాయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ రాయాలి. తర్వాత నెంబర్స్ ఉంటే నెంబర్స్ని ప్రోడక్ట్ చేసి రాయాలి. ఆ తర్వాత వేరియబుల్స్ని సేమ్ వేరియబుల్స్ ఉంటే వాటి యొక్క పవర్స్లో రాయాలి, అదేవిధంగా నెక్స్ట్ వేరియబుల్స్ని రాసేయాలి ఈ విధంగా. నెక్స్ట్ ఫోర్త్ సొల్యూషన్, ద ప్రోడక్ట్ 4p cube into -3p. చెప్పాను కదా, ఇప్పుడు మనకేమొచ్చింది ప్లస్ ఇంటూ మైనస్ వచ్చింది. ఇప్పుడు వరకు మనకి మైనస్ ఇంటూ ప్లస్ వచ్చింది, ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ 4 3s are 12, p క్యూబ్ ఇంటూ ఇది p పవర్ 1 అంటే p పవర్ 4. సో అలా డైరెక్ట్గా రాయొచ్చు మరి. నెక్స్ట్ ఫిఫ్త్ సొల్యూషన్, ద ప్రోడక్ట్ 4p into 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఇంక మనం ఏం రాయవస్తుంది. 0తో మీరు ఏది మల్టిప్లై చేసినా సరే 0 వస్తుంది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్స్ యాజ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ గివెన్ యాజ్ పాలినామియల్స్. ఇక్కడ లెంత్ని బ్రెడ్త్ని ఏంటంటే మోనోమియల్స్ కింద ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మన యొక్క ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ చేయాలి. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో కనుక p ఇంటూ q, pq. సో p ఇంటూ q అన్నా pq అన్నా ఒకటే. సో ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ ఏదైతే అది మనకి స్క్వేర్ యూనిట్స్ రాస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఏరియా అన్నట్టు కనుక ఏం రాయాలి, స్క్వేర్ యూనిట్స్.
స్క్వేర్ యూనిట్స్ రాస్తే సరిపోతుంది అన్నమాట, ఎందుకంటే ఏరియా అన్నాడు కనుక. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఎంత 10 meters, 10 m, బ్రెత్ ఎంత 5 n. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ముందు ఏం చెప్పాను మీకు, నెంబర్స్ మల్టిప్లై చేయాలి, న్యూమరల్స్. సో 10 5s are 50, m into n mn, స్క్వేర్ యూనిట్స్, ఏరియా అన్నట్టు కనుక స్క్వేర్ యూనిట్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ 20x square ఇంటూ బ్రెత్ 5y square. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 25s are 100, x square y square, x square y square, స్క్వేర్ యూనిట్స్. That's it. Next, fourth solution, area is equal to length into breadth. Area of the rectangle, మనకి rectangle అడిగాను, length into breadth. So area is equal to 4x into 3x square. సో ఫస్ట్ ఏం చెప్పాను మీకు, నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 4 3s are 12. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12. ఇది x to the power of 1. ఒక x ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే మొత్తం x క్యూబ్ అవుతుంది. సో x క్యూబ్ స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3mn ఇంటూ 4np. 3mn and 4np. So therefore area is equal to 3 4s ఎంత 12. m ఒకటే ఉంది కనుక m ఒకటే రాస్తాం. ఇక్కడ n ఒక పవర్ ఉంది, ఇక్కడ n ఒక పవర్, అంటే n స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ p ఒకటే ఉంది కనుక p ఒకటే రాస్తాం. సో స్క్వేర్ యూనిట్స్. సో ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు. అసలు మోనోమిల్స్ మల్టిప్లికేషన్ చాలా ఈజీ. నెక్స్ట్ కంప్లీట్ ద టేబుల్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇందులో ప్రోడక్ట్స్ అనేది మనం చేయాలి. వాడు ఏంటంటే ఫస్ట్ మోనోమిల్ అడ్డంగా ఇచ్చాడు, సెకండ్ మోనోమిల్ని నిలువగా ఇచ్చాడు. మన కోసం ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో ఇక్కడ 4x స్క్వేర్ ఎలా వచ్చింది, ఈ 2 into 2 2 2s are 4, x into x x స్క్వేర్ అలా వచ్చింది. అదేవిధంగా ఇది కూడా ఇచ్చాడు, ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 3s are 15, x స్క్వేర్ ఇంటూ y x స్క్వేర్. ఫస్ట్ x వస్తుంది, తర్వాత y వస్తుంది కనుక ఆర్డర్లో రాసుకోండి. మనం కూడా ఏంటంటే ఫస్ట్ సింబల్స్ చూడాలి, తర్వాత నెంబర్స్ చూడాలి, తర్వాత ఎక్స్లు వైలు జెడ్లు చూడాలి, లేదంటే ఏబిసిలు చూడాలి. అలాగే ఓకే. సో మనం ఫస్ట్ ఈ కాలమ్ను కంప్లీట్ చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 5s are 10, లేదంటే 5 2s are 10, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అయిపోయింది. నెక్స్ట్ 2 3s are 6, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే x to the power 1 అండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ అంటే 6x క్యూబ్ దీని ఆన్సర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4s are 8, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఇంకా y ఉంది కనుక y. సో మైనస్ 8x స్క్వేర్ y. నెక్స్ట్ 2 7s are 14, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఇంకా y ఉంది కనుక y రాస్తాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 9s are 18, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ మైనస్ 18x క్యూబ్ వై స్క్వేర్. సో ఒక కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కాలం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 2s are 10, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, వై ఇంటూ ఎక్స్ వై ఎక్స్ ఎలా రాసినా పర్లేదు, కానీ ఒక ఆర్డర్లో రాసుకుంటే బాగుంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s are 25, y into y y square, y into y y square. Next minus into plus minus 5 3s are 15, x square into y x square y, y into x square y x square ఎలా రాసినా పర్లేదు, కానీ ఒక ఆర్డర్లో రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4s are 20,
xy ఇంటూ ఇక్కడ ఒక x ఉంది అక్కడ ఏం లేదు కనుక x రాద్దాము y ఇంటూ y స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్ విడివిడిగా మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 7 జా 35 ఎక్స్ స్క్వేర్ అక్కడ ఏమీ లేదు కనుక ఎక్స్ స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్ రెండు వైలు ఉంటాయి కనుక y మల్టిప్లై చేస్తే పైన వస్తుంది పవర్ అదే యాడ్ చేస్తే పక్కన వస్తుంది గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 9 జా 45 ఎక్స్ స్క్వేర్ అక్కడ ఏమీ లేదు కనుక ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కాలమ్ చూద్దాం. 3 2 జా 6 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఆల్రెడీ ఇది చేసాడు ఒకసారి చెక్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5 జా 15 ఎక్స్ స్క్వేర్ ఉంది కనుక ఎక్స్ స్క్వేర్ ఇక్కడ y ఉంది కనుక y. నెక్స్ట్ 3 3 జా 9 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x టు ది పవర్ ఆఫ్ 4 అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి మల్టిప్లై చేస్తే పైన వస్తుంది యాడ్ చేస్తే పక్కన వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 జా 12 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ y ఒకటి ఉంది కనుక y ఒకటే రాసు. నెక్స్ట్ 3 7 జా 21 లేదంటే 7 3 జా 21 ఎలా చేసిన వాళ్ళు మీరు ఈ విధంగా చేసిన వాళ్ళు ఆ విధంగా చేసిన వాళ్ళు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x టు ది పవర్ ఆఫ్ 4 ఇంకా y ఉంది కనుక y రాద్దాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 3 జా 27 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x టు ది పవర్ ఆఫ్ 4 ఇంకా y స్క్వేర్ ఉంది కనుక y స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాలమ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2 జా 8 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంకా y ఉంది కనుక ఇక్కడ y రాసు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 జా 20 ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏం లేదు కనుక ఎక్స్ రాస్తాము y ఇంటూ y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3 జా 12 ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఒక ఎక్స్ ఉంది మల్టిప్లై చేస్తాం కనుక ఎక్స్ క్యూబ్ అవుతుంది ఎక్స్ క్యూబ్ ఇంటూ y ఇక్కడ y ఉంది కనుక y రాయాలి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాయవలసిన లేదు 4 4 జా 16 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్. సో ఇక్కడ x ఇంటూ ఎక్స్ ఉంది కనుక ఎక్స్ స్క్వేర్ అక్కడ y ఇక్కడ y ఉంది కనుక y ఇంటూ y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 7 జా 28 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ y ఇంటూ y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాయవలసిన లేదు 4 9 జా 36 4 9 జా 36 ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్స్ ఉంది ఎక్స్ క్యూబ్ అవుతుంది y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ y క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ 7 2 జా 14 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది y ఉంటుంది కనుక y అలా వేస్తుంది ఎస్టీస్కి వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 5 జా 35 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది y ఇంటూ y స్క్వేర్ ఇక్కడ y ఉంది ఇక్కడ y ఉంది కనుక y ఇంటూ y స్క్వేర్. నెక్స్ట్ 7 3 జా 21 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x టు ది పవర్ ఆఫ్ 4 ఇంకా y ఉంది కనుక y రాస్తాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 4 జా 28 ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది ఇక్కడ y ఉంది ఇక్కడ కూడా y ఉంది y ఇంటూ y స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 7 7 జా 49 ఎక్స్ స్క్వేర్ x టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది y ఇంటూ y స్క్వేర్ అవుతుంది y ఇంటూ y స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 9 జా 63 అవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9 2 జా 18 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ y స్క్వేర్. నెక్స్ట్
minus into minus plus 9 5s are 45 x square into x square ఉంటుంది ఇక్కడ y square into y cube. Next minus into plus minus 9 3s are 27 9 3s are 27 x square into x square x to the power of 4 into y square. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కనుక. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 4s are 36 9 4s are 36 x square into x cube. So y square into y cube. Y square into y cube. Next minus into plus minus 9 3s are 63 9 7s are 63 x square into x square x to the power of 4 y square into y cube. Minus into minus plus 9 9s are 81 x square into x square x to the power of 4 y square into y square y to the power of 4. సో నేను మీకు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇవన్నీ మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం కనుక మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ -5 ఉంది, ఇక్కడ -5 ఉంది, ఇక్కడ 3x స్క్వేర్ ఉంది, ఇక్కడ 3x స్క్వేర్ ఉంది, ఇక్కడ -4xy ఉంది, ఇక్కడ -4x ఉంది, ఇక్కడ 7x స్క్వేర్ ఉంది, ఇక్కడ 7x స్క్వేర్ ఉంది, అక్కడ -9x స్క్వేర్ y స్క్వేర్, ఇక్కడ కూడా -9x స్క్వేర్ ఉంది. అంటే మీరు 2xతో ఇదిలా మల్టిప్లై చేశారనుకోండి 2x ఇంటూ -5 వచ్చిందా. సో కనుక 2x ఇంటూ -5 అంటే ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుంది ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుంది ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుంది ఇక్కడ అదే ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుంది ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుంది అక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. అంటే మీరు ఫస్ట్ కాలం కంప్లీట్ చేస్తే ఫస్ట్ రో కూడా కంప్లీట్ చేసినట్టే. అంటే మీరు ఇంకా రాయలేదు కనుక మీకు లాజిక్ చెప్పేస్తున్నారు. మీరు ఫస్ట్ రో రాశారు కదా, ఇప్పుడు ఫస్ట్ కాలం రాశారు కదా, ఈ ఫస్ట్ కాలంలో ఆన్సర్స్ని ఒక రో వైజ్గా రాశాను. ఇప్పుడు సెకండ్ రో కంప్లీట్ చేయండి, సెకండ్ రో వేస్తే ఈ సెకండ్ రో మీకు కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఇక్కడ ఇది వస్తుంది, దీని తర్వాత -15 స్క్వేర్ -15x స్క్వేర్, దీని తర్వాత 20xy స్క్వేర్ 20xy స్క్వేర్, -35x స్క్వేర్ y స్క్వేర్ -35x స్క్వేర్ y స్క్వేర్, 45x స్క్వేర్ y క్యూబ్ 45x స్క్వేర్ y క్యూబ్. తర్వాత థర్డ్ కాలం మీరు రాసేయండి, ఇది అయిపోతుంది. ఫోర్త్ కాలం మీరు రాసేయండి, ఫిఫ్త్ కాలం, నెక్స్ట్ లాస్ట్ రాస్తాం. ఈ విధంగా టేబుల్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఈ టేబుల్ ఇస్తే మీరు ఇటువంటి ట్రిక్స్ టెక్నిక్ ఫాలో అయితే, మీకు లాజిక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఫోర్త్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్త్ వన్కి వెళ్దాం. Obtain the volume of rectangular boxes with length, breadth, height respectively. వాడు ఏంటంటే ఒక బాక్స్ యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు ఆ మోనోమల్స్ కింద. వాటి యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఇన్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా, అంటే మల్టిప్లికేషన్ చేయాలి అంతే, ఇంకేం లేదు. సో v ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ ఎంత 5a, సో 5a ఇంటూ 3a స్క్వేర్ ఇంటూ 7a టు ది పవర్ ఆఫ్ 4. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే లైక్ టైమ్స్ని ఒక దగ్గర రాసాం అనుకోండి, అంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. నేనైతే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. 5 3s are 15, 15 7s are 105. సో 105 a టు ది పవర్ ఆఫ్ 7, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, 3 3 ప్లస్ 4 7, అంటే 105 a టు ది పవర్ ఆఫ్ 7 అని నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాను. బట్ మీరు ఇంకా స్టార్టింగ్ కనుక ఇంకా మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం, సో రాను అంటే మనం డైరెక్ట్గా చేద్దాం. ఓకే. సో ముందు లైక్ టైమ్స్ రాయాలి మల్టిప్లికేషన్. సో 5 ఇంటూ 3 ఇంటూ 7. నెక్స్ట్ a ఇంటూ a స్క్వేర్ ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 4. సో 5 3s are 15, 15 7s are 105. చూడండి, a టు ది పవర్ ఆఫ్ 1, a టు ది పవర్ ఆఫ్ 2, a టు ది పవర్ ఆఫ్ 4, అంటే మొత్తం 7 aలు ఉన్నాయి ఇక్కడ. అది ఎడిషన్ చేసాం అనుకోండి, ఆ 7 అనేది ఏ ముందు వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే 7 అనేది ఏ పైన వస్తుంది అన్నమాట. అదే గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే లైక్ టర్మ్స్ని యాడ్ చేస్తే ఆ వచ్చే కోఎఫిషియంట్ అనేది నెంబర్ అనేది ఆ వేరియబుల్ ముందున వస్తుంది. అదే మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ అనేది వేరియబుల్ పైన వస్తుంది. కనుక దీని ఏం రాయొచ్చు, a టు ది పవర్ ఆఫ్ 7. కనుక v ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 7. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాల్యూమ్ v ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో v ఈజ్ ఈక్వల్ టు లెంత్ 2p, బ్రెడ్త్ 4q, హైట్ 8r.
సో ఏం చెప్పాను, నెంబర్స్ అన్ని దగ్గర రాసండి. 2 into 4 into 8. నెక్స్ట్ P into Q into R. 2 4s are 8, 8 8s are 64. PQR. ఎందుకంటే PQR మనం ఏం చేయలేం కనుక ఇంకా అలాగే రాసేస్తాం. నెక్స్ట్ వాల్యూమ్ V is equal to length into breadth into height. వాల్యూమ్ V is equal to, నేను దీన్ని డైరెక్ట్గా రాసేస్తాను. 2 2s are 4, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే x to the power of 4. ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ y ఉంది, y to the power of 4, అంటే 4x to the power of 4, y to the power of 4. డైరెక్ట్ ఆన్సర్. లేదా ఒకసారి మనం రాద్దాం సార్, అంటే x into y into 2x square y into 2xy square. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చెప్పాను, నెంబర్స్ రాయాలి. సో 2 into 2, తర్వాత x into y, నెక్స్ట్ x square y, నెక్స్ట్ xy square. సో v ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, మొత్తం 4 ఉన్నాయి, అంటే x to the power of 4. ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ y square ఉంది, అంటే y to the power of 4. కనుక v ఈజ్ ఈక్వల్ టు 4 into x to the power of 4, y to the power of 4. ముందే నేను చెప్పాను. నెక్స్ట్ దీని సొల్యూషన్. సో వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. V ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 2B ఇంటూ 3C. సో V ఈజ్ ఈక్వల్ టు 2 into 3 ఇంటూ A ఇంటూ B ఇంటూ C. సో V ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6 ABC. 6 ABC అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ రోమన్, అబ్టైన్ ద ప్రొడక్ట్ ఆఫ్. వీటి యొక్క ప్రోడక్ట్ కావాలన్నమాట. ఓకేనా, రాసేద్దాం. ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు XY ఇంటూ YZ ఇంటూ ZX. సో దీని ఏం రాయొచ్చు, x ఇంటూ x, 2 x'లు ఉన్నాయి, నెక్స్ట్ y ఇంటూ y, 2 y'లు ఉన్నాయి, అదేవిధంగా z ఇంటూ z. సో 2 x'లు ఉన్నాయి కనుక దీని ఏం రాయొచ్చు, x స్క్వేర్, 2 y'లు ఉన్నాయి కనుక y స్క్వేర్, 2 z'లు ఉన్నాయి కనుక z స్క్వేర్. అయిపోయింది. దట్స్ ఇట్. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మైనస్ a స్క్వేర్ ఇంటూ a క్యూబ్. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఒక a ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి కనుక ఇక్కడ డైరెక్ట్గా రాసి a to the power of 6. మొత్తం 6 ఉన్నాయి కనుక 6ని కూడితే ఆ 6 అనేది ఏ పక్కన వస్తుంది, లెఫ్ట్ సైడ్. మరి గుణిస్తే మల్టిప్లై చేస్తే పైన వస్తుంది. నెక్స్ట్ సొల్యూషన్. ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 4y into 8y square into 16y cube. ఏం రాస్తాం, 2 into 4 into 8 into 16. నెక్స్ట్ y into y square into y cube. y అంటే y to the power 1. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. 8 2s are 16. సో 16 16s are 256. 16 square. సో ఓకే 256. 256 4s are. సో 256 256 512. సో 512 512 1024. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 1024 వస్తుంది. ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక మొత్తం 6 ఉన్నాయి, అంటే y to the power of 6. సో 1024 y to the power of 6 ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ సొల్యూషన్. ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2b ఇంటూ 3c ఇంటూ 6abc. ఒక ఆర్డర్లో రాసుకుందాం. 2 into 3 into 6, a into b into c into abc. 2 3s are 6, 6 6s are 36. సో నెంబర్స్ మల్టిప్లికేషన్. 2 3s are 6, 6 6s are 36. ఇక్కడ ఒక a ఉంది, ఇక్కడ ఒక a ఉంది, అంటే a స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఒక b ఉంది, ఇక్కడ ఒక b ఉంది, అంటే b స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఒక c ఉంది, ఇక్కడ ఒక c ఉంది, అంటే c స్క్వేర్ వస్తుంది. అంటే 36 a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ ఆన్సర్. లాస్ట్ సమ్ ఇన్ దిస్ exercise. The product
ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ మైనస్ mn ఇంటూ mnp. ఒక్కొక్కటి పెరుగుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఫైనల్గా మైనస్ వస్తుంది. ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే m ఇంటూ m, నెక్స్ట్ n ఇంటూ n ఇంటూ p. ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు, మనకు వస్తే డైరెక్ట్గా రాయొచ్చు. సో m క్యూబ్ వస్తుంది, n స్క్వేర్ వస్తుంది, p వస్తుంది. ఎందుకంటే 3 mలు ఉన్నాయి కనుక m క్యూబ్, 2 nలు ఉన్నాయి కనుక n స్క్వేర్, ఒక p ఉంది కనుక p. సో ఈ విధంగా మనం మోనోమర్స్ని ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. ఇక పోయే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు ఈ ఫార్ములా బాగా బెహార్ చేయండి. సో a ఇంటూ b ప్లస్ సి డిస్ట్రిబ్యూటివ్ లా, a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. ఇది ఆల్రెడీ మీ కాన్సెప్టే చెప్పాను. అంటే అన్సిక లేంటే అవంతి. సో అవంతి యొక్క బర్త్డే అయితే వాళ్ళ క్లాస్ రూమ్లో భరత్ అండ్ చంద్ర ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే అవంతి ఖచ్చితంగా క్లాస్లోని భరత్కి చాక్లెట్ ఇవ్వాలి, చంద్రకి చాక్లెట్ ఇవ్వాలి. అంటే ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు, డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కనుక డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. సో ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఓవర్ ఎడిషన్ అంటారన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అనమాట. సో a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. ఈ సమ్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనకు గ్యారంటీగా వస్తాయండి. అంటే ఏం లేదు, ఇది మోనోమియల్, ఇది బైనోమియల్. ఒక మోనోమియల్ ఒక బైనోమియల్ని ఏ విధంగా మల్టిప్లై చేస్తుంది అనేది నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనమాట. కనుక ఈ ఫార్ములా బైహార్ట్ చేయండి. a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. ఒక లెఫ్ట్ సైడ్ అయినా సరే b ప్లస్ సి ఇంటూ ఏ ఉందనుకోండి, ఎటువైపు వెళ్ళినా సరే ఖచ్చితంగా చాక్లెట్లు ఇవ్వాల్సిందే. b ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ. సో దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా అంటారు, దీన్ని రైట్ డిస్ట్రిబ్యూటివ్లా అంటారు. సో ఈ రెండు ఫార్ములాస్ బాగా చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనకి చాలా ఈజీగా అవుతుంది. సో మీకు ఈ చాప్టర్లోని ప్రతి ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ అనేది ఈ రోజు నుండి ఉంటుంది. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు రాబోయే ఫార్మేటివ్ 3కి, అదేవిధంగా నెక్స్ట్ రాబోయే సమ్మేటివ్ కూడా చాలా యూజ్ అవుతుంది. కనుక మీరు లాజికల్ క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఈ గ్రాండ్ టెస్ట్ వల్ల తెలుస్తుంది. అదేవిధంగా మీరు గ్రాండ్ టెస్ట్లో ఫుల్ మార్క్స్ వచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మీ యొక్క పేర్లు కూడా నెక్స్ట్ డే వస్తాయి. టాప్ 100 మెంబర్స్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వాళ్ళ యొక్క పేర్లు. కనుక ఈ రోజు నుండి గ్రాండ్ టెస్ట్లో అటెంప్ట్ చేయండి. సో వీడియో మటుకు మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే మనకి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మార్లెస్ సార్, అండర్స్టాండ్ సార్, వెరీ అండర్స్టాండింగ్ సార్, ఇలా మంచి కామెంట్స్ రాయండి, పెద్ద కామెంట్స్ రాయండి. చూద్దాం ఎవరు బాగా రాస్తారో. సో వీడియో నచ్చితే మనకి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.